Hello people, welcome to Restart and Rise to another video. సో ఈరోజు మేము ఒక లైఫ్ స్టైల్ ఎక్స్పోకి వచ్చాము. సో చూస్తున్నారు కదా, నేను మా బన్ను నా ఫ్రెండ్ అండ్ వాళ్ళ మదర్ కూడా వెళ్ళాము. ఇక్కడికి వచ్చాక ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో అసలు అర్థం కాలేదు. చాలా స్టాల్స్ ఉన్నాయి. స్టార్టింగ్లోనే హ్యాండ్ బ్యాగ్స్, కుర్తీ సెట్స్, బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. సో వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక స్మాల్ డిస్క్లైమర్. ఈ వీడియోలో మోస్ట్లీ గర్ల్ స్టఫ్, ఫ్యాషన్, జ్యువెలరీ అండ్ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ మాత్రమే కనిపిస్తాయి. సో బాయ్స్, స్టిల్ ఐ వాంట్ యూ టు వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ బికాస్ ట్రెండ్ ఏంటో మీకు తెలియాలి కదా. అవుట్డేటెడ్ థింగ్స్తో మీరు లాస్ట్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ డూ వాచ్ ద వీడియో. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బీడ్స్ చైన్స్ నాకు చాలా నచ్చాయి. అవన్నీ రియల్ బీడ్స్ అండ్ రియల్ పర్ల్స్ అంట. సో దే టోల్డ్ అస్ ఇట్ ఈస్ ఫర్ 2000 రూపీస్. అది వర్తా కాదా అన్నది నాకు తెలీదు, కాకపోతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీడియోలో కంటే కూడా రియల్గా ఇంకా బాగుంది. అండ్ లుక్ ఎట్ ద ట్రెడిషనల్ జ్యువెలరీ, డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్తో చాలా బాగుండే. అండ్ అవే కాకుండా ఇక్కడ క్లోదింగ్ స్టాల్స్ కూడా చాలానే ఉండే, లైక్ సారీస్, సూట్స్, ఫ్రాక్స్, టాప్స్, పలాజోస్ చాలా ఉన్నాయి. ఇక్కడ శారీస్ మాత్రం నాకు ఓకే అనిపించాయి బికాస్ ప్రజెంట్ ఆషాఢం కాబట్టి బయట ఇంకా సేల్లో ఇంకా బెటర్గా ఉన్నాయేమో అని నా ఫీలింగ్. కలెక్షన్ బాగానే ఉంది, బట్ ఆ ప్రైస్కి ఆ కలెక్షన్కి వర్త్ కాదేమో అనిపించింది. సో మోస్ట్లీ శారీస్ అయితే స్కిప్ చేసా. అండ్ దెన్ జ్యువెలరీలో మాత్రం అన్లిమిటెడ్ కలెక్షన్. ఈ స్టాల్లో టెంపుల్ కలెక్షన్ బాగుంది, టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్. బ్యాంగిల్స్లో టెంపుల్ జ్యువెలరీ ఉంది, కాకపోతే అది థిన్ అనిపించింది నాకు. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ బ్రాడ్ డిజైన్. ఈ స్టాల్లో నా ఫ్రెండ్ డైలీ వేర్ కుర్తా సెట్స్ చూస్తుండే. సో గర్ల్స్, ఇంకొకటి ఏంటి అంటే, మనం ఎప్పుడైనా ఇలాంటి ఎగ్జిబిషన్ ఆర్ బయట ఎక్కడైనా స్ట్రీట్ షాపింగ్ ఇలాంటివి ఏవి చేసినా కానీ మనం జనరల్గా టాప్ ఒక్కటి మనకు ఫిట్ అవుతుందా లేదా అని నార్మల్గా చూసుకుంటాం కదా. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, మనం బాటమ్ కూడా అలానే చెక్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ అది కరెక్ట్ ఫిట్టింగ్ ఉండకపోవచ్చు. అలా ఉంటే మాత్రం మనం కొనుక్కొని వేస్ట్, మనం యూజ్ చేయలేం దాన్ని. మనకి ట్రయల్ రూమ్స్ అవి ఉండవు కాబట్టి మనం నార్మల్గా దాన్ని చూసి మనకి థైస్ ఫిట్టింగ్ అదంతా వస్తుందా లేదా అని చెక్ చేసుకున్నాకే మీరు తీసుకోండి, లేకపోతే బిస్కెట్ అవుతుంది. అండ్ ఇక్కడ రెడ్ డ్రెస్ చాలా బాగుండే, నా ఫ్రెండ్కి నచ్చింది. కాకపోతే ప్రైస్ అగైన్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది, సో లైట్ తీసుకున్నాం. అండ్ కమింగ్ టు జ్యువెలరీ, చెప్పాను కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉంది, లైక్ కుందన్స్, సమ్టైమ్స్ కొన్ని దగ్గర పింట్రెస్ట్ జ్యువెలరీస్ ఉన్నాయి. అండ్ హ్యాండ్మేడ్ యూనిక్ డిజైన్స్తో కొన్ని చాలా టైప్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇలాంటి ఎక్స్పోస్ మనకి వన్ స్టాప్ డెస్టినేషన్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లూ కలర్ ఎంత బాగుందో. ఈ డ్రెస్ కూడా చాలా సింపుల్ ఉంది, కాకపోతే అగైన్ క్లోదింగ్ స్టాల్స్ అన్నీ ఎక్స్పెన్సివ్ అనిపించాయి. బట్ మనం అక్కడ బార్గెన్ చేయొచ్చు, నాకు తెలిసి వాళ్ళు డిస్కౌంట్ చేసి కూడా ఇస్తున్నారు. అండ్ లుక్ అట్ ద జ్యువెలరీ. అండ్ మీలో ఎంతమంది ఈ ట్రెడిషనల్ జ్యువెలరీస్ని డిఫరెంట్ టైప్స్లో వాడతారు అంటే, ఒక లాంగ్ చైన్ని వేస్ట్ బ్యాండ్ లాగా, ఆర్ ఒక ఇయర్ రింగ్ని మాంగ్ టీకా లాగా, అలా డిఫరెంట్ టైప్స్లో ఎంతమంది ప్రయోగాలు చేస్తారు? మేము మాత్రం అలాంటివి చాలా చేస్తాము. బికాజ్ ఏదన్నా ఒకేషన్ ఉన్నప్పుడు అన్నీ మనకి దొరకవు, అంటే మన దగ్గర ఉన్నప్పటికీ అవి మనకు కనపడవు. సో ఇలాంటి జుగాడ్స్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ లైక్ యూ నేమ్ ఇట్ యూ ఫైండ్ ఇట్ అన్నట్టు మనకి ఏది కావాలో ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి.
మోస్ట్లీ ఐ థింక్ గర్ల్స్ అందరికీ ఇలాంటి షాపింగ్ ఒక తెలియని హ్యాపీనెస్ ఇస్తుంది. సో మీరెప్పుడన్నా కొంచెం లోలో ఉన్నప్పుడు, కొంచెం డిప్రెషన్‌లో ఆర్ అట్లా కొంచెం మూడ్ బాలేనప్పుడు ఇలాంటి షాపింగ్‌కెళ్తారా? ఇన్ కేస్ వెళ్ళకపోతే ట్రై చేయండి. ఇది ఇన్‌స్టంట్ మూడ్ చేంజ్ అనమాట. అండ్ ఈ స్టాల్‌లో పింట్రస్టీ జ్యువెలరీ కలెక్షన్ ఎంత బావుందంటే, రింగ్స్ కానీ, బ్రేస్లెట్స్ ఆర్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. సింపుల్ ఆఫీస్ స్టైలింగ్‌కి మనం యాంటీ టార్నిష్ జ్యువెలరీ వేసుకుంటాం కదా, బీడ్ బ్రేస్లెట్, మనం వాచ్ పెట్టుకొని స్టాక్ చేయడానికి బ్రేస్లెట్స్, అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ బార్గెన్ చేస్తే షీ గేవ్ అస్ గుడ్ డిస్కౌంట్స్ అనమాట. అండ్ రెగ్యులర్ కాటన్ ఫ్రాక్స్ అండ్ టాప్స్ కూడా ఉన్నాయి. డీసెంట్ అనిపించింది. అవే కాకుండా మన హెయిర్ యాక్సెసరీస్, స్క్రంచీస్, క్లా క్లిప్స్ అవన్నీ లేటెస్ట్ మోడల్ ఇక్కడ తులిప్ డిజైన్తో చాలా బాగున్నాయి. ఇలాంటివన్నీ చూడగానే కొంచెం మంచిగా రెడీ అవ్వాలి అని అనిపిస్తుంది కదా. ఇవన్నీ కొన్ని ఎప్పుడు స్టైల్ చేస్తాం తెలియదు కానీ విల్ స్టిల్ బై ఇట్. వాట్ డూ యూ సే? అండ్ దెన్ కమ్స్ దీస్ న్యాచురల్ హోమ్మేడ్ ప్రోడక్ట్స్, మేకప్ ప్రోడక్ట్స్ అంట ఇవి. సో ఐ డెంట్ ట్రై ఇట్ బికాజ్ ఒకసారి మా ఆఫీస్లో కూడా ఇలానే లిప్ బామ్, హ్యాండ్మేడ్ సోప్స్ అనుకొని దెబ్బ అయిపోయాను, డబ్బులు వేస్ట్ అయిపోయాయి. సో ఐ డెంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దాట్. అండ్ హియర్ కమ్స్ ఇంట్రెస్టింగ్ థింగ్, క్యాండిల్స్. సో ఈ స్టాల్లో మాత్రం ఫిదా. ఆ ఫ్రేగ్రెన్స్కి, ఆ డిజైన్స్ ఎంత యూనిక్గా, ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. దీస్ ఆర్ ఆల్ కస్టమైజ్డ్ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్. మనకి ఏదైనా పర్టికులర్ థీమ్లో కావాలి అంటే కూడా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారంట. సో ఐల్ అటాచ్ దేర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఇదే కాదు, ఈ లిఫా ఎక్స్పో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. బికాజ్ వీళ్ళు రెగ్యులర్గా ఒకే ప్లేస్లో కండక్ట్ చేయరు, ఒక్కొక్క ఏరియాని తీసుకొని అలా కండక్ట్ చేస్తారు. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతే మనకి తెలుస్తుంది అప్డేట్. ఇక్కడ చూడండి, ఇది సీ థీమ్తో లోపల అన్ని షెల్స్ అవన్నీ ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ అనిపించిందో. అండ్ వీటిలో డిఫరెంట్ ఫ్రేగ్రెన్సెస్ ఉన్నాయి. సో ఐ పిక్డ్ అప్ వన్ గుడ్ కాఫీ ఫ్లేవర్డ్ క్యాండిల్. అసలు ఆ కాఫీ ఫ్రేగ్రెన్స్ రెసిస్ట్ చేసుకోలేకున్నా. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ స్టాల్, సారీస్. ఈ స్టాల్లో సారీస్ కలెక్షన్ బాగానే ఉండే. అంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఆంటీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే అనమాట, ఏ ఫ్యాబ్రిక్ ఏంటి, దేనికి ఏది స్పెషాలిటీ అని. చాలా బాగుండే. అండ్ దీస్ ఆర్ హోమ్మేడ్ చాక్లెట్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ డిఫరెంట్ ప్యాకింగ్, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ఎవ్రీ స్టాల్ యూనిక్గా అనిపించింది. అండ్ దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టాల్. ఇది మిస్టరీ కప్స్. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ 20 రూపీస్. 20 రూపీస్ పే చేసి అది పాప్ చేస్తే అందులో కొన్ని ఐటమ్స్ వస్తాయి. సింపుల్ ఐటమ్స్ లైక్ క్లిప్స్,
ఆర్ పిన్స్, రబ్బర్ బ్యాండ్స్ అలా. బట్ స్టిల్ ఇంట్రెస్టింగ్ ఎందుకు అంటే 20 రూపీసే కదా అని ఎవ్రీబడి ఈస్ ట్రయింగ్ దిస్. అండ్ ఐ థింక్ ఇందులో చాలా ప్రాఫిట్ ఉంటుంది. దో ఇట్ ఈస్ 20 రూపీస్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈస్ ట్రయింగ్ దిస్. ఇందులో ఐటమ్స్ ఎంత గ్రేట్గా ఉన్నాయో అంటే కాదు, బట్ హియర్ వాళ్ళ ఐడియా వర్కౌట్ అయింది అంతే. చాలా క్లెవర్గా ప్రాఫిట్ తెచ్చుకోవడానికి దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ స్టాల్. ఇది ఈ మధ్యన స్కూప్స్ అని ట్రెండ్ అవుతున్నాయి కదా, లైక్ మినీ స్కూప్, మీడియం స్కూప్ అలా. సో అక్కడ బౌల్లో కొన్ని బీట్స్ లాగా ఉన్నాయి. ఇఫ్ వి టేక్ ద బీట్స్, ఈచ్ చామ్కి ఏది వస్తుంది అని దే విల్ బిల్డప్ ఏ ప్యాకేజ్ అనమాట. అందులో టైప్స్ ఉన్నాయి, లైక్ 350, 450 అలా. బేస్డ్ ఆన్ దాట్ మన ప్రోడక్ట్స్ ఉంటాయి. దట్ ఈజ్ ఆల్సో అన్ ఇంట్రెస్టింగ్ ఐడియా అనిపించింది. అండ్ శారీస్ యాజ్ ఐ టోల్డ్ అంత గ్రేట్ అనిపించలేదు నాకు. అండ్ దీస్ ఆర్ క్రాషే కీ చైన్స్, బోస్, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇవి చూసాక నాకు క్రాషే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అనిపించింది. చాలా బాగున్నాయి. ఇలా కొనుక్కునే కన్నా మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్ ఉంటుంది కదా. మేబీ సమ్ టైమ్ ఐ మైట్ ట్రై దిస్, చూద్దాం. చిన్న స్ట్రాబెరీ, సన్ఫ్లవర్ ఇంట్రెస్టింగ్ అనిపించాయి. యాక్చువల్లీ ఈ ఎక్స్పోకి రావడం సడన్ ప్లాన్. నేను అనుకోకుండా నా ఫ్రెండ్కి పింగ్ చేసి వెళ్దామా అనగానే షీ టోల్డ్ యా వెళ్ళిపోదామని. జస్ట్ ఒక 1 పింగ్తో వి వెంట్ హియర్. సో అలా ఈ కలెక్షన్ అంతా ఎక్స్ప్లోర్ చేసి కొంచెం జ్యువెలరీ, కొన్ని ఐటమ్స్ కొనుక్కొని దెన్ వీ హ్యాపీలీ వెంట్ హోమ్. అండ్ ఇక్కడ ఈ ఎక్స్పోలో కొంచెం ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, బట్ మనకి ఇవన్నీ చూస్తే ఆకలేదు కాబట్టి వీ డింట్ ఎక్స్ప్లోర్ మచ్. తర్వాత గేమ్స్, కిడ్స్కి ప్లే జోన్ టైప్ ఉన్నాయి, ట్రాంపోలిన్ అలా ఉన్నాయి. సో మా వాడు ఊరుకుంటాడా, అక్కడికి వెళ్దామని బాగా సతాయించాడు. సో ఐ టుక్ హిమ్ దేర్. మంచిగా కాసేపు ఆడుకున్నాడు ఆ ట్రాంపోలిన్లో. అండ్ ఇంకొకటి బెలూన్ లాగా ఉందో, అది ఐ డోంట్ నో దాన్ని ఏమంటారు నాకు తెలీదు. బట్ హీ ఎంజాయ్డ్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ ఇంటికి వెళ్ళిపోయాం. మీరు ఇక్కడ చూస్తుంటే వాడు ఎగ్జైట్మెంట్ చూడండి. యాక్చువల్లీ వాడిని తీసుకెళ్ళాలి అన్నది ప్లాన్లోనే లేదు, బట్ లాస్ట్ మూమెంట్లో ఇంట్లో నుండి బయటికి వచ్చేటప్పుడు ఒక పప్పీ ఫేస్ వేసుకొని మమ్మీ నేను నిన్ను మిస్ అవుతా అది అని కబుర్లు చెప్పాడు. సో కరిగిపోయి అలా వాడిని తీసుకెళ్లాల్సి వచ్చింది. బట్ దట్స్ ఓకే. వాడికి కూడా తెలియాలి కదా వాళ్ళ మమ్మీకి ఏమి అంటే ఇంట్రెస్ట్, ఏవి నచ్చుతాయి ఏవి నచ్చవు అని. సో అలా మా షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మనం కొన్న ప్రోడక్ట్స్ చూసుకుంటే అదొక డిఫరెంట్ సాటిస్ఫాక్షన్. మీరు అందరూ అలా చేస్తారా? నేను మాత్రం ఫస్ట్ థింగ్ అవన్నీ చూసుకుంటే ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, హ్యాపీ అనిపిస్తుంది. That's all for today's video అండి. Let me know how did you like it. Please do subscribe if you haven't subscribed yet. We'll be back with another video. See you. Bye-bye.